ఫ్రెండ్స్, ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఒక మంచి రిటర్న్స్ వచ్చేలాగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. ఫ్రెండ్స్, ఇది ఎలానో మనం వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ ఎల్బీ నగర్కి చాలా తక్కువ దూరం, అంటే 35 కిలోమీటర్స్ ఓన్లీ, అలానే మన అవుటర్ నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 6 లైన్ హైవే, విజయవాడ నేషనల్ హైవేకి 6 లైన్ హైవే ఇది చేస్తున్నారనమాట. 6 లైన్ హైవేకి ఎగ్జాక్ట్లీ హైవే ఫేసింగ్ వెంచర్ మనం ఈరోజు తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే తక్కువ డిస్టెన్స్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్లీ సూటబుల్ వెంచర్ అండి ఇది. మనం చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి, వెంచర్లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏంటి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి సోర్స్ ఆఫ్ అప్రిషియేషన్ ఏంటి. ఎందుకంటే ఎక్కడైనా మనం వెంచర్ తీసుకునేటప్పుడు అసలు దేని బేస్ చేసుకొని మనకి అప్రిషియేషన్ అనేది రావడం జరుగుతుంది అనేది యాజ్ ఎ కస్టమర్గా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన అనేది ఉండాలి. అది ఉంటేనే మీరు గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మన వెంచర్ వచ్చేసి మనకి సిటీ నుంచి వెరీ నియర్ బై ఉంది, అట్లానే హైవేకి ఆనుకుని ఉంది. ఇంకా మూడో అతిపెద్ద విషయం ఏంటంటే మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా 8 కిలోమీటర్స్ దూరంలో ఏదైతే గ్రీన్ సెడ్జ్ ఒకటి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఇష్యూ చేసిందో, అది ఆల్రెడీ కూడా ఇప్పుడు అక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అన్ని కూడా రావడం జరిగింది అనమాట. ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. అది మనకు ఓన్లీ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందన్నమాట. ఇకపోతే మనకి RRR కూడా ఓన్లీ 7 to 8 కిలోమీటర్స్ దూరంలో అది కూడా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మన పక్కన ఉన్న సిటీ ఏదైతే ఉందో, చౌటుప్పల్ ఉందో, అది కూడా హ్యూజ్ డెవలప్మెంట్ అయింది, హ్యూజ్ ఎక్స్పాన్షన్ కూడా అయింది. మన ఈ చౌటుప్పల్ సిటీ మన వెంచర్లోకి రావడానికి 3 to 4 years అనేది మోర్ దెన్ ఎనఫ్ అనమాట, దీనిలోకి మర్జ్ అయిపోవడానికి. సో మన వెంచర్ కూడా దానిలో మర్జ్ అయినప్పుడు మన అప్రిషియేషన్ అనేది ఆటోమేటిక్గా డబుల్ ట్రిపుల్ అనేది రావడం ఈజీగా జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే పక్కనే మనకి విలేజ్ ఆనుకొని ఉన్నాం మనం, మన వెంచర్ పక్కనే విలేజ్ కూడా ఉందన్నమాట. సో ఇన్ని కారణాల వల్లే ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా ఇంత తక్కువ టైంలోనే కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా 23 acres అనమాట. 321 plots దీనిలో రావడం జరిగింది. అట్లానే మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని ఆల్ సీసీ రోడ్స్ అని చెప్పాం కదా, మేము ఉన్నది కూడా సీసీ రోడ్సే, ఆల్ సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా. అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇది చూడండి. కామన్గా ఎక్కడైనా సరే ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది అనమాట, మన వెంచర్లో మాత్రం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వేయడం జరిగింది అనమాట. ప్యానల్ బోర్డు కూడా ఫిక్స్ అయిపోయినాయి. అలానే ఫ్రెండ్స్, మన క్లయింట్ ఎవరైతే ప్లాట్ కొన్నారో మన దగ్గర, ఆవిడ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. మన బ్యాక్ సైడ్ ఆవిడ కూడా చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్, ఒక మేడం అనమాట. సో ఏదైతే హెచ్ఎండి నామ్స్ ఉంటాయో దాని ప్రకారం అన్ని డెవలప్మెంట్లు అనేది ఇక్కడ చేయడం జరిగింది అనమాట. మీరు అన్ని చూడొచ్చు అనమాట. ఏ వర్క్ పెండింగ్ లేదు. పెండింగ్ లేకపోవడం వల్లే మనకి ఈ రోజు ఏమైందంటే మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు వాటర్ ట్యాంక్ అనమాట. అలానే సైట్ ఆఫీస్, అది పర్మనెంట్ సైట్ ఆఫీసు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంటర్నల్ డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి అన్నీ కూడా 40 feet 33 feet ఆల్ సీసీ రోడ్స్ ఇక్కడ చేయడం జరిగింది అనమాట. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలానే మనకు వాటర్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది, వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్